నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి త్వరగారికి ఇచ్చి పెళ్లి చేసేస్తే త్వరగారి భార్య లేరు, ఇంకా రారు. లచ్చినిచ్చి పెళ్లి చేసేస్తే మనం త్వరగారి బామ్మొద్దులే. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం త్వరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా 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 మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళు ఉందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో అంతే. అంటే దండాలదర్ గారు ఎందుకు వచ్చావు ఇప్పుడు? డాన్సింగ్ ఆడడానికండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి ఇప్పుడు గంతులు వస్తున్నావు. అసలు మీ అన్నయ్యలందరూ ఎక్కడున్నారు? వాళ్ళు నన్ను పంపించారు దొరా. వాళ్ళే నిన్ను పంపించారా? ఎందుకు పంపించారు? నాకు వచ్చిన డాన్సింగ్ అంతా మీకు చూపెట్టమన్నారు దొరా. ఆ తర్వాత ఉండనా ఎల్లిరానా అని అడగమన్నారు దొరా. ఉండమంటే అక్కడే ఉండిపో, పొమ్మంటే గొల్లుమని ఏడ్చేయమన్నారు దొరా. చూడు, నీకు ఒంటి మీదకి ఓని వచ్చింది కానీ బుర్రలోకి బుద్ధి రాలేదు. ఉండు, రేపు వాళ్ళని పిలిచి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు దొరా. ఏరి ఆగండ్రా. ఏమిట్రా ఈ వెదవ డప్పులు మీరును? అవ్వండి. పగలంతా తమరు పుస్తకాలు చదివి చదివి ఊరికే చికాకెత్తిపోయి ఉంటారు కదండి. చేత రాత్రి పూట తమకి కాళ్ళు లాగినా కళ్ళు పీకినా మా సెల్లం చేత సేవలు చేయించుకోవచ్చు కదా అని వేసినట్టే ఉంది మీ స్వామి భక్తి. పెళ్లిగా ఆడపిల్ల చేత నాకు సేవ చేయించా తప్పు కదా? పెళ్లి అయిపోయిన ఆడదాని చేయి చేయిద్దామంటే మాకు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదండి. మీరంతా ఫూల్స్ రా, ఫూల్స్. ఆయలేదు గీలేదు. మళ్ళీ ఇలాంటి స్వామి భక్తి ప్రదర్శించారంటే సహించేది లేదు. పోనీ నిన్ను నిన్ను